తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ కీర్తన దేవుని సన్నిధిలో యాజకులుగా పనిచేసే కోరహు కుమారులు రచించిన కీర్తన. ఆ కోరహు కుమారులు దినదినము కూడా దేవుని సన్నిధిలో పనిచేస్తున్నప్పుడు ఆ దేవాలయానికి వేల కొద్ది జనమైతే కనుక ప్రతిరోజు వచ్చి వెళుతూ ఉంటారు. సంవత్సరంలో 365 రోజులు కూడా ఆ దేవాలయానికి ప్రపంచంలోని ఆయా దేశాల ప్రజలందరూ కూడా అయితే కనుక అక్కడక్కడ చెదిరిపోయిన యూదులందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అది వాళ్ళ క్రమం, వాళ్ళ కట్టడ. ఆ వచ్చే వాళ్ళందరినీ రకరకాల మనుషులందరినీ కూడా కోరహు కుమారులు చూస్తున్నారు. ఆ చూసే వాళ్ళని అయితే కనుక వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు. వీళ్ళైతే కనుక ఇప్పుడు ఈ కీర్తన వీళ్ళు రాశారు కనుక వీళ్ళందరూ ఏమంటున్నారంటే, సర్వజనులారా ఆలకించండి. అందులో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరుంటారనుకున్నప్పుడు చెప్తున్నాడు, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి. దేవుని దగ్గరికి అందరూ వస్తారు కదా. లోకంలో అయితే కనుక కొన్ని స్థలాలకి కొంతమంది మాత్రం పరిమితం. పెద్ద బంగారు నగల షాప్కి వెళ్ళాలనుకున్నప్పుడు పెద్ద ధనవంతులకే తప్ప పేదవారు అక్కడికి వెళ్ళటం కుదరదు. కొన్ని బట్టల షాపులకి వెళ్ళినప్పుడు కూడా అయితే కనుక కొంతమందికే. సినిమాలకి వెళ్ళే వాళ్ళు అందరూ సినిమాకి వెళ్ళరు, క్లబ్బులకి పబ్బులకి వెళ్ళేవారు కూడా అందరూ వెళ్ళరు. ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే అక్కడికి వెళ్ళటానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం వారు వీరని తేడా లేకుండా అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇప్పుడు కూర్చుని మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇందులో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఆరోగ్యపరంగా ఒకలా ఉన్నారు, వయసు పరంగా మరొకలా ఉండొచ్చు, మీ వృత్తులను బట్టి రకరకాలుగా ఉండొచ్చు. లోకంలో మనం ఎవరమైనా కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అందరూ మాత్రం ఖచ్చితంగా సమానంగా రావాలి. కాబట్టి ఇక్కడ చెప్పేటప్పుడు ఏదన్నా ఒక మాట చెప్పబడుతున్నారు అనుకున్నప్పుడు ఎవరినో ఒకరిని మాత్రమే ఉద్దేశించి అని మాత్రం దయచేసి అనుకోవద్దండి. దేవుని మాట ఎప్పుడు కూడా యూనివర్సల్గా ఉంటుంది, అంటే అందరినీ ఉద్దేశించి ఉంటుంది. ఇది నాకు కాదని ఎవరు అనుకోకూడదు. అలా అనుకుంటే కనుక వాళ్ళ అమాయకత్వం, తద్వారా ఏదో ఒక రోజు వాళ్ళు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇది నాకు కాదు వేరే వాళ్ళకని మాత్రం దేవుని మాట చెప్పేటప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా విని తీరాల్సిందే. ప్రపంచంలో ఏ ఒక్కరైనా కానీ ఆ మాటకైతే కనుక కట్టుబడాల్సిందే. ఎందుకంటే దేవుడు పలికిన పలుకు కదా. దేవాలయంలో పనిచేసే యాజకుల ద్వారా దేవుడైతే కనుక మాట్లాడించిన మాట కనుక ఇది మాకు కాదు అని చాలామంది అనుకుంటున్నారు. దేవుని మాట అనుకున్నప్పుడు, అది దేవుడు చెప్తున్న మాట అనుకున్నప్పుడు ఎవరైనా కానీ ఖచ్చితంగా వినాలి. సో ఇక్కడ పలికేటప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులారా సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి ఎక్కండి. లోకంలో కొంతమంది మనుషులు చెప్పే మాటలు అయితే కనుక ఒక ప్రాంతానికో ఒక దేశానికో లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే అది పనికొస్తాయని. కానీ దేవుని మాట చెప్పినప్పుడు పరలోకమందున దేవుడు కదా, యావత్తు విశ్వమంతటిని సృష్టించిన వాడు, మన కంటికి కనపడుతున్న సమస్తము కూడా దేవుని చేత తయారు చేయబడింది. ఆయనే సూర్యుడిని ఏర్పాటు చేశాడు. దేశానికి ఒక సూర్యుడు ఉండడు, దేశానికి ఒక చంద్రుడు ఉండదు. నాది అని ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకుంటే, నాది ప్రత్యేకమని ఎవరైనా చెప్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళకి అమాయకత్వం ఎక్కువ ఉందని అర్థం. ఎందుకంటే దేవుని చిత్తము దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ సమంగా చూస్తుంది, అందరికీ వర్తించేది అది. యావత్తు సృష్టి అంతటికి ఈ భూమి అంతా కూడా ఒకటే అని అనుకుంటే దీన్ని భాగాలు చేసుకుని ఈ ఎకరో నాది లేకపోతే ఈ సెంటు నాది అనుకోవటం గురించి కాదండి. లోకపరంగా మీకున్న అభ్యంతరాలను బట్టి మీకున్న ఎడబాట్లను బట్టి మీరు విడిపోవచ్చు కాక, కానీ పరలోకముందున దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన భూమిగా చూస్తాడు, మనమైతే కనుక ప్రాంతాలుగా చూస్తాం, లేకపోతే దేశాలుగా మనం చూస్తాం. లోకంలో మనుషులు అనుకున్న మనమైతే కనుక ఏదో పరిధులు గీసుకొని వాటిలో ఉంటాం.
కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో భూమి అంతా ఒకటే. అందుకని ఈ భూమి అంతా ఆయన దృష్టిలో ఒకటే కనుకనే ఈ భూమి అంతటికి వెలుగునివ్వటానికి ఒకే సూర్యుని పెట్టాడు. ఈ భూమి అంతటికి వెలుగునివ్వటానికి అయితే కనుక ఒకే చంద్రుడిని పెట్టాడు. పగటిని ఏలటానికి సూర్యుని పెట్టాడు, రాత్రిని ఏలటానికి చంద్రుడిని పెట్టాడు. అలాగే ఈ భూమి మీద ఇచ్చే గాలి దగ్గరికి వచ్చినప్పుడు అది ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించింది కాదు. ఈరోజు మన మీద వీచుకుంటూ వెళ్ళిపోతున్న గాలి దగ్గరికి వచ్చినప్పుడు ఇది యావత్తు భూమి అంతటిని చుట్టుకొస్తుంది. ఈ గాలి అనుకున్నది అయితే కనుక అన్ని దేశాలని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతమంది ప్రజల్లోనూ ఉంటుంది. ఒకరు పీల్చేసిన ఊపిరే మరొకరైతే కనుక ఒక సమయానికి పీలుస్తారని మాత్రం మీరు మర్చిపోకూడదు. ఈరోజు నేను ఏదైతే కనుక పీల్చి వదులుతున్నానో కొద్దిసేపటికి మళ్ళీ మీరు పీలుస్తారండి. గాలికి ఎంగిలి లేదు, సూర్యునికి ఎంగిలి లేదు, చంద్రుడికి ఎంగిలి లేదు. అందరినీ స్పర్శిస్తారు. అందరూ కూడా అయితే కనుక దాన్ని అయితే కనుక స్వీకరించే పరిస్థితి రావాలి తప్ప నేను వేరు అన్న భావన దేవుని దృష్టిలో కనపడకూడదు. లోకంలో మనుషులైతే కనుక ఇలాంటి వేరు భావనలతో ఉండిపోయి మనుషుల మధ్యనైతే కనుక విభేదాలు కలిగించుకుని తమకున్న స్థితిగతులను బట్టి అయితే కనుక తామేదో తమ గొప్పవాళ్ళుగా ఊహించుకునే వాళ్ళు కొంతమంది, నాకేది లేదనుకుని చెప్పి కృంగిపోయేవాళ్ళు మరి కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మనుషులు ఉన్నారు కనుకనే ఇక్కడ చెప్తున్న మాట అందరూ కూడా నేను చెప్పే మాట ఆలకించండి. ఒకళ్ళ దేవుడు ఒకళ్ళ పలుకుతున్నాడు అనుకుంటే కనుక కోరవు గారు చెప్తున్నారు, వ్యక్తిగతంగా నేను అనుకుంటే నా వలన ఏమీ కాదు, కానీ దేవోక్తి అయితే కనుక నాకు చెప్పబడుతుంది కదా. మనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం చదివినప్పుడు బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కదా అంటాడు. ఆడ పలికేటప్పుడైతే కనుక బిలాము గారికి దేవోక్తి, కన్నులు తెరవబడ్డాయి. దేవుని మాట వస్తే కనుక మనకి చీకటిలో ఉన్న మనకి వెలుగు వస్తుంది. గుడ్డివాడిగా ఉండిపోయిన మనకైతే కనుక వెలుగు వస్తుంది. దేవుని గురించి తెలియనంతసేపు అయితే కనుక అపసవ్యంగానే మాట్లాడతాం, నిద్రమత్తులో ఉన్నట్టే మాట్లాడతాం. కళ్ళు మూసుకుపోతే కనుక ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ దేవుని గురించి నీకు తెలిసిన రోజున, దేవుని చిత్తాన్ని అయితే కనుక నువ్వు గ్రహించిన రోజున ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను అంటున్నాడు, నా నోరు విజ్ఞాన విషయంలోనూ పలుకుని. ఇది జ్ఞానంతో కూడుకుంది. దేవుని మాట నీకు వచ్చినప్పుడైతే కనుక నీ బ్రతుకు దానికైతే కనుక కరెక్ట్గా కనపడుతుంది. నీ భార్యని బట్టో నీ భర్తను బట్టి మీ ప్రవర్తన, మీ ఇద్దరి మధ్యన అనుబంధం, లేకపోతే నీ పిల్లల్ని నువ్వు పెంచుకునే విధానం, లోకంలో అయితే కనుక నువ్వు చేసే వృత్తి వ్యాపారాలు, ఎదుటివాడితో నువ్వు సంఘముతోకి వచ్చినప్పుడు, నువ్వు సొసైటీతో మాట్లాడుతున్నప్పుడైతే కనుక ఎలా ఉంటుందో నువ్వు చూసి నువ్వు దేవుడిని ఎరిగిన వాడువా కాదా, దేవుడు నీ ద్వారా పలుకుతున్నాడా లేదన్న సంగతి తెలుస్తున్నాడు. నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదే ఉంటుంది. ఏదైనా ఆలోచించినప్పుడైతే కనుక అరకొరగా మాట్లాడటం కాదు. దేవుని ఎరిగిన వారు ఎవరైనా కానీ అయితే కనుక అప్పటికప్పుడు నోటికి ఏదో వచ్చింది కదా అని మాట్లాడటం కాదు. దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుంది. ముందు వెనకాల ఆలోచిస్తున్నాం, భవిష్యత్తును గురించి ఆలోచించడం. ఈరోజు నేను ఇలా చేశాను కదా, దీన్ని పర్యవసానం ఏమవుతుంది? ఈరోజు నేను ఏదైనా నోటి మాట పలికాను అనుకుంటే కనుక భవిష్యత్తులో ఎలా ఉంటుందో ముందే ఊహించుకొని దాన్ని విజువలైజ్ చేసుకుని ఈరోజు మాట్లాడాలా వద్దా అన్న సంగతి తెలుస్తుంది. ఎవరితోనో ఒక సంభాషణ చేస్తున్నావు అనుకుంటే, లేదా ఎవరితోనో కూడా సహవాసం చేస్తున్నావు అనుకుంటే, ఏదైనా ఒక వ్యాపారాన్ని బట్టో వృత్తిని బట్టో మనం మాట్లాడుతాం అనుకుంటే ఈరోజు ఆవేశంగా ఉండి ఏదో చేసేటం కాదండి. ఒకళ్ళు ఈరోజు నేను ఇలా చేశాను అనుకుంటే కనుక ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుతుంది? ఒకళ్ళు ఈరోజు చేసింది అయితే కనుక రేపటి దినాన నాకు మేలు కలుగుతుందా, లేకపోతే నేను చేసి ఈ పనిని బట్టి రేపటి దినాన నాకు ఆపద కలుగుతుందా చూసుకోవటం. ఈరోజు ఈ జ్ఞానం లేకపోవడం చేతనే చాలామంది తొందరపడిపోతున్నారు. ఆ సమయానికి ఏదొస్తే కనుక అది పలికేయటం, ఏ పని అయితే ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేయటం, ఏది పడితే అది తినేయటం, ఏది పడితే అది తాగేయటం, జేబులో ఉన్నది అనుకుంటే కనుక ఏదో కొద్ది గొప్ప సంపాదించుకున్నది కూడా విచ్చలవిడిగా అయితే కనుక అనవసరంగా ఖర్చు పెట్టేయటం. రేపేం జరుగుతుంది? ఈ రోజుది అయిపోతే కనుక రేపటి పరిస్థితి ఏంటి? విజ్ఞానం అనే మాట దగ్గరికి వచ్చినప్పటికల్లా మనం అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఆ జ్ఞానమే అందరినీ సంపాదించుకోమని చెప్తున్నాడు. భవిష్యత్తును గురించి ఆలోచించండి. ఇది కేవలం లోకంలో బ్రతుకున్నంతసేపే కాదు, నేను చనిపోయిన తర్వాత రేపటి దినాన జరగబోయేది ఏంటి? ఈరోజు నా ఒంట్లో బలం ఉంది కనుక నేను ఏదైనా చేయగలుగుతున్నాను, జేబులో డబ్బులున్నాయి కనుక మీరు ఏదైనా చేయగలుగుతున్నారు, ఒంట్లో ఆరోగ్యం ఉంది కనుక ఏదైనా చేయగలుగుతున్నారు. ఒకళ్ళ ఆరోగ్యమే కనుక చెడిపోతే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? నా ఆరోగ్యం చెడిపోయి నేను మంచం మీద ఉంటే కనుక ఏం జరుగుతుంది? అన్నీ ఉన్నాయి కనుక నా పనులు నేను చేసుకుంటూ నేనైతే నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వన్స్ కనుక అది కాకపోతే కనుక ఏం జరుగుతుంది? మన యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆఖరి భాగం చదువుతున్నప్పుడు అక్కడైతే కనుక యేసు ప్రభువు అయితే కనుక అక్కడ శిష్యుల గురించి ఒక్కొక్కరికి ఒక మాట చెప్తాడు. అప్పుడు అక్కడ పేతురుతో చెప్పేటప్పుడైతే కనుక నీకు ఇష్టము కాని చోటుకి నువ్వు తీసుకెళ్ళబడతావు.
పేతురు, ఈరోజు నువ్వైతే కనుక యవ్వన ప్రాయంలో ఉన్నావు. ఈరోజు నువ్వు అనుకుంటే కనుక ఏదైనా చేయగలుగుతున్నావు. ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో నీకు ఇష్టము కాని చోటికి నేను కట్టి తీసుకెళ్ళిపోతారు. మనమైతే కనుక అంగీకరించలేని విషయాన్ని అయితే కనుక మన చేత అంగీకరింప చేసే పరిస్థితి వస్తుంది. మనది కాదనుకున్నది కూడా అయితే కనుక మనం తప్పకుండా మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. మనదనుకున్న కూడా వేరే ఒకరు అయితే కనుక తీసుకెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు పరిస్థితి కాదండి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఈరోజు పరిస్థితుల గురించి మనం మాట్లాడదు కదా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇదేనండి. దేవుడైతే కనుక మనిషికి చెప్పే మాట. ఆ విజ్ఞాన విషయంలో గురించే దేవుని ఆత్మను పొందిన వారు ఎవరైనా కానీ ఆలోచిస్తారు. అందులో ఏదైనా మాట పలికేటప్పుడు దేవుని గురించి ఆలోచించినప్పుడు అయితే కనుక అక్కడ చూడండి, అక్కడ గూఢార్థము గలదానికి నేను చెవి ఎగ్గెదను. ఎవరు పడితే చెప్పడం కాదు. ఏదైనా ఒక మాట చెప్పారనుకుంటే ఏదో పోసుకోలు కబుర్లు కాదండి, ఇది సినిమా డైలాగ్ కాదు కదా, ఏదో టీవీలో సీరియల్ చూస్తున్నట్టు కాదు, ఏదో న్యూస్లో అయితే కనుక అక్కడికి వచ్చినప్పుడు న్యూస్ రీడర్ ఏదో చదువుతుంటే విన్నట్టు కాదండి. ఏదైనా ఒక మాట అంటున్నాం అనుకుంటే కనుక అందులో గూఢార్థం ఏం చెప్పుంటారు. దేవుడు మాట్లాడుతుంటే కనుక ఏం మాట్లాడుకుంటున్నాడు అని చెప్పిన మాటలో పరమార్థం లేకుండా ఉండదు కదా. ఈరోజు మనకు అర్థం కాలేదని వదిలేయటం కాదు, ఆయన ఏదైనా ఒక మాట అన్నాడు అనుకుంటే కనుక వెనక ముందు చూసి ఆలోచించుంటాడు కదా. ఏదో ఉండుంటుంది స్టోరీ లేకుండా. ఏదైనా ఒక కలహం అయింది అనుకున్నా దానికి ఏదో కారణం ఉంటుంది కదా. ఒక వ్యక్తితో మనం సంభాషణ చేస్తాం అనుకున్నప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది, కారణం లేకుండా ఎవరు చేస్తారు. సో ఇప్పుడు మాట పలికేటప్పుడు దేవుడు చెప్పేదాని దగ్గరకు వస్తే గూఢార్థము గలదానికి నేను చెవి ఎగ్గదను, సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచేదను. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ఇప్పుడు నేనైతే కనుక పాట రూపంలో సితారా తీసుకుని మ్యూజిక్ వాయిస్తూ మీకు చెప్తాను, నా మాట వినండి అని చెప్పి కోరహ అయితే కనుక ఆ రోజు దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అయితే కనుక చెప్పాడంట. ఇగో ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈరోజు మీకు కూడా అయితే కనుక ఈ మాట చెప్పబడుతుంది. నన్ను గురించి దేవుడు ఏం చెప్పాడు, నా భవిష్యత్తును గురించి అయితే కనుక ఏం ఆలోచించాడు, నేను చేసే పని వలన అయితే కనుక రేపు ఏమవుతుంది, ఇదొక్కటి మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ఇందులో చిన్న పెద్ద తేడా లేదండి. దేశాన్ని పరిపాలించిన మంత్రులు అనుకున్న వాళ్ళు, అధ్యక్షులు అనుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నతమైన హోదాలో ఉన్నవాళ్ళు చివరికి వారి జీవితం యొక్క ఎండింగ్ వచ్చేటప్పటికల్లా చాలా దురదృష్టకరంగా ముగిసిపోయిందని మీకు తెలుసా. దేశాన్ని పరిపాలించిన వారు, ఇరాక్ను పరిపాలించిన సద్దాం హుస్సేన్ దగ్గరికి వస్తే ఆయన ఊరిపెట్టి చంపేశారని, ఊరేసి చంపేశారు. లిబియా అధ్యక్షుడు గడాఫీ దగ్గరికి వస్తే కనుక అయితే కనుక తుపాకీతో కాల్చి చంపేశారని. రీసెంట్గా ఇవన్నీ నేను పెద్దవి చెప్పట్లా, రీసెంట్గా అయితే కనుక కొద్ది సంవత్సరాల ముందు జరిగిన వాటిని చెప్తున్నారు. గొప్ప వాళ్ళకి మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహరావు గారి దగ్గరికి వస్తే అంత గొప్ప ఆయన, దేశం అంతటిని కూడా అయితే కనుక ఎంతో గొప్పగా పరిపాలించిన ఆయన్ని చివరికి ఒక సమయానికి కోర్టు బోన్లో అయితే కనుక నుంచోబెట్టారు. కోర్టుకు తీసుకొచ్చి బోన్లో నుంచున్నారు. ఒక మాజీ ప్రధాని గారు అయితే కనుక కోర్టు బోన్లో నుంచున్నారు. దేశాన్ని అయితే కనుక ఐరన్ లేడీగా పేరుగాంచిన మన భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దగ్గరికి వస్తే ఆవిడనైతే కనుక ఆవిడ కాపలా కాయవలసిన సెక్యూరిటీ గార్డులే తుపాకి పెట్టి కాల్చేశారంట. రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వస్తే ఒక ఆవిడైతే నమస్కారం పెట్టడానికి వచ్చి కనుక బాంబు పేల్చి ఆయనైతే తునాతునకలుగా పేల్చి పడేసిందంట. లోకంలో గొప్పోళ్ళండి వీళ్ళందరూ కూడా గొప్పోళ్ళు. దేశమంతటిని కూడా అయితే కనుక తనకున్న విజ్ఞతను బట్టి, తనకున్న వాక్చాతుర్యాన్ని బట్టి గొప్పగా పరిపాలించిన వాజ్పేయి గారు చివరికి అయితే ఆయన మరణించే సమయానికి ఆ లోకంలో ఏం జరుగుతుందో కూడా స్పృహ లేదు ఆయనకి. మతిమరుపు వచ్చేసిందండి కంప్లీట్గా ఆయనకి. ఒకప్పుడైతే కనుక దేశమంతటి మీద గ్రిప్ కలిగిన వాడైనా, ఎవరెవరికి ఏది కావాలో ఏది చేయాలో అన్నీ చేసిన వాడు. ఒక సమయానికి ఏం గుర్తులేదంట. ఆయన చనిపోయే సమయానికి అయితే కనుక అవార్డు ఇచ్చారండి. అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అది తీసుకుంటుంది ఏంటో అని తెలియదు, వచ్చిన వాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితి ఆయనది. మీ బ్రతికేంటి? నేను పెద్దోళ్ళ గురించి చెప్పాను, గొప్ప గొప్ప వాళ్ళ గురించి అయితే కనుక చెప్పాను. అది ఇంటర్నేషనల్గా ఆలోచించిన, నేషనల్గా ఆలోచించిన, చివరికి అయితే కనుక మన రాష్ట్రం ప్రకారం ఆలోచించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతోమంది గొప్పగా బతికిన వాళ్ళు, పేరెన్నిక కన్నవాళ్ళు. ఒక ఎన్టీ రామారావు గారు లేకపోతే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. వారికి అంతం ఎప్పుడైనా మీరు చూస్తారా? వారి అంతము చూస్తారా? ఇదేంటి ఇంత గొప్పవారేంటి, ఇంత గొప్పవారేంటి, ఇలా అయిపోయారేంటి అని మనం అయితే బాధపడే పరిస్థితి వస్తుందండి. కానీ అదే జరుగుద్దని దేవుడు చెప్తున్నాడు. అందుకనే భక్తులు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజుగా పనిచేసిన దావీదు, అయితే కనుక ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా ముందు నడిపించి వాళ్ళకి విమోచన కలిగించిన మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు 90 కీర్తనలు కానీ 39 కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా తెలుసా, మా అంతము ఎట్లుండునిది మాకు తెలుపు. మనుషులు ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాల్సింది అదే. మనుషులందరూ కూడా ఈరోజైతే నేను ఇలా ఉన్నాను కదా, ఈరోజైతే కనుక నా ఒంట్లో ఉన్న బరువుని బట్టి అన్నిటిని సమర్థించుకుంటూ తిరుగుతున్నాను.
జేబులో డబ్బులు ఉన్నాయి పర్వాలేదు, ఇంట్లో అయితే కనుక నెమ్మది ఉంది పర్వాలేదు, నాకు భార్య, నాకు బిడ్డలు, లేకపోతే నాకు భర్త, నాకు ఒక ఎకరాలు, లేకపోతే మరొకటి ఉన్నాయి. నిజమే, ఇవన్నీ కూడా ఈ రోజును బట్టి హ్యాపీ. కానీ చివరికి వచ్చేటప్పటికల్లా నా స్థితి ఏమవుతుంది, నా బ్రతుకులో చివరికి వచ్చేటప్పటికల్లా నా బ్రతుకు ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? ఇదే దేవుడైతే కనుక అదే విజ్ఞానం అని అడిగాను. ఒక మనిషి యొక్క భవిష్యత్తును గురించి ముందుగానే ఆలోచించుకునేటట్టు చేయటమే విజ్ఞానం. ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగానైతే కనుక తగు విధంగా జాగ్రత్తలు తీసుకొని తమ విశ్వాసాన్ని కాపాడుకుని, ఎలాగే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాం కనుక సమయం కూడా, మరణ సమయాన్ని కూడా ముందుగానే వాళ్ళు తెలుసుకున్నవాళ్ళు, మరణించే విధానం కూడా ముందుగా తెలుసుకున్నవాళ్ళు, ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకున్నారు కనుక అందుకు తగినట్టుగా వాళ్ళైతే కనుక ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి వస్తుంది. అబ్రాహాము ఎప్పుడు చనిపోతున్నాడో తనకి తెలుసు. ఇస్సాకు, యాకోబు, యోసేపులు వాళ్ళు ఎప్పుడు చనిపోతున్నారో వాళ్ళకి తెలుసు. ఒక మోషే, ఒక దావీదు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మరణ కాలము, మరణ సమయం కూడా వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే దేవుని చేత వాళ్ళు చెప్పబడ్డారు కనుక చక్కగా అన్నిటినీ సర్దిపుచ్చుకుని దేవుని ముందైతే కనుక వాళ్ళైతే వినయంగా అయితే కనుక ఒకళ్ళ పొరపాటు ఉంటే కనుక క్షమించమనం, దేవుని చిత్తాన్ని అయితే కనుక వాళ్ళు తెలుసుకున్నవారు కనుక అందుకు తగినట్టుగా జీవించి క్షేమంగా దేవుని దగ్గరికి వెళ్ళారని వాక్యం చెప్తాను. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా అంతము ఇట్లుంటుంది ప్రభువా. ఎందుకంటే లోకంలో మనుషులు నేను ఏదైనా చేసి తర్వాత నేను తప్పించుకుంటానంటే కుదరదో. ఎలా ఉన్నది అనుకున్నప్పుడైతే కనుక చూడండి, అక్కడ 7వ వచనం చదువుతున్నాను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడో. నీకేదైనా ఆపద కలిగినప్పుడు నన్ను తప్పించడానికి నా తల్లి తండ్రి ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎప్పుడు వాళ్ళు చేయరా పని. నా భర్త భార్య ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏమీ కూడా వాళ్ళైతే కనుక సమయానికి ఏమీ చేయలేరు. నీ కొడుకు కూతురు దగ్గరికి వచ్చినా, లోకంలో మరొకటికి వచ్చినప్పుడు కూడా నువ్వు అనుకుంటున్నావు, కానీ అక్కడైతే కనుక జరిగేది కాదు. ఓ సమయానికి వచ్చినప్పటికల్లా ఎవ్వరూ కూడా నీకైతే కనుక సహాయం చేయగలిగే స్థితి ఉండదు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడు కూడా లేడు అని అన్నాడు. చూడండి, అక్కడ వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు లోకంలో మానవుల యొక్క దుస్థితిని గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి రక్షించేవారు ఎవరూ లేరన్న ఉద్దేశంతో ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలైతే కనుక ఇది కీర్తన అయితే కనుక తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం, అంటే ఈ కీర్తన రాసిన సుమారుగా ఒక 700-800 సంవత్సరాలుగానే కానీ మనం అనుకునేటట్టయితే వాళ్ళైతే చెప్తున్న మాట ఎలా ఉందో తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తు వారైతే కనుక ఈ లోకానికి నీ ప్రాణ విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చారు. ఒక మనిషి కనుక నువ్వు అర్థం చేసుకుంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన ఉన్నంతసేపు కూడా అయితే కనుక గొప్ప మహారాజులా జీవించిన ఆయనే సిలువలో అయితే కనుక ఘోరాతి ఘోరంగా చనిపోయాడు. యేసు ప్రభు కూడా అదే అన్నాడు, నువ్వు బ్రతుకున్నంతసేపు మహారాణిగా బతుకుతున్నావు, నువ్వు బ్రతుకున్నంతసేపు నీ వరకు నువ్వు మహారాజువని నువ్వు అనుకుంటున్నావు, తప్పలేదు, నువ్వు అలాగే ఉంటావు. కానీ ఓ సమయానికి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందో తెలుసా? యేసు ప్రభువారిని ఒక్కసారి చూడండి. 5 రోజుల క్రితం అయితే కనుక ఆయన్ని మహారాజును చేసి ఊరేగించిన వాళ్ళే 5వ రోజున వచ్చేటప్పటికల్లా ఆయన అయితే కనుక సిలువకు వేలాడగట్టి చంపేశారు. అప్పటి వరకు 5 రోజుల క్రితం అయితే కనుక హోసన్నా హోసన్నా నీకు శుభమని చెప్పిన వాళ్ళే ఆ రోజు వచ్చేటప్పటికల్లా, ఆఖరి గడికి వచ్చేటప్పటికల్లా అందరూ కూడా అయితే కనుక యేసు ప్రభుని హేళన చేస్తున్నారు. తెలుసా, నువ్వు క్రీస్తు కదా, రా కిందకి దిగిరా చూద్దాం, ఎంతో వెకిలిగా వేళకోళంగా మాట్లాడారు. ఈరోజు ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్నో పొగుడుంటారు. మీ ఒంట్లో ఓపుకున్నప్పుడు మీ దగ్గర ధనమున్నంతసేపు, ఒంట్లో బలిమున్నంతసేపు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే. కానీ సమయానికి వచ్చేటప్పటికల్లా మీరు మంచమే ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీ కళ్ళు కనపడనప్పుడు, తినటానికి కూడా మీ నోట్లో పళ్ళు కూడా ఊడిపోయిన పరిస్థితిలో, అప్పుడు అందరి చేత మీరు హేళన చేయబడుతున్నారన్న సంగతి తెలుసా? ఈరోజు మీరైతే కనుక అందరి చేత గౌరవించబడిన వాళ్ళే. ఓ సమయానికి వచ్చేటప్పుడైతే కల్లా మిమ్మల్ని చూసి మీకు అనుకున్న పిల్లలే కావచ్చు, వాళ్ళకన్నా మనువులు మనువురాన్రే కావచ్చు, మీకు నిజంగా ఆ దేవుడు కనుక ఒక ఆయుష్కాలం ఇచ్చుంటే కనుక మీ మునుమనువులు మునుమనురాన్ని కూడా మీరు చూడొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఆట పట్టించే పరిస్థితి వస్తుంది తెలుసా? వాళ్ళు మిమ్మల్ని ఆట పట్టిస్తారు. ఈరోజు అందరూ కూడా మిమ్మల్ని పొగిడిన వారు ఓ సమయానికి మీరైతే కనుక ఏదో పనికిరాని చెత్తలేగా, ఇదే మిమ్మల్ని ఆటలో అరటి పండులేగా తీసేసిన కరివేపాకులు అయితే కనుక పక్కన పడేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్థితి నుంచి నేను ఎవరు రక్షిస్తారు? నీ ఆఖరి క్షణము కూడా నువ్వు గౌరవ మర్యాదలు పోగొట్టుకోకుండా ఈ లోకంలో జీవించాలనుకుంటే ఏం చేయాలి? నువ్వు వెళ్ళేటప్పుడు కూడా, ఈ లోకానికి వెళ్ళేటప్పుడు కూడా సాధారణంగా నిన్ను సాగనంపే పరిస్థితి రావాలనుకుంటే కనుక అది ఎవరి వలన సాధ్యమవుతుంది? అది ఎవరి వలన సాధ్యమవుతుంది? ఇదే ఈ కీర్తనాకారుడు అయితే చెప్తాడు. మీరు ఆ కీర్తన అంతా చదువుతుంటే కనుక అర్థమయ్యేది అదే. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి
శిలువ మ్రాను మీదైతే కనుక ఆయన మరణించి మన ప్రాణ విమోచన క్రయధనముగా ఆయనైతే కనుక తన ప్రాణం ఇచ్చాడు, మనల్ని రక్షించాడు. అలాంటి దుస్థితిలోకి వెళ్లకుండా, ఒక హీనమైన పరిస్థితిలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి రాకుండా, మనమందరం కూడా దేవుని రక్షణను బట్టి ఆ పరలోకమున దేవుడు తన దూతల చేత మనం కొనిపోయేటట్టుగా అయితే కనుక చేయటం కోసం యేసుప్రభు అయితే కనుక ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు రానంతసేపు కూడా మరణం అంటేనే వాళ్ళకైతే కనుక భయం అనిపించిన పరిస్థితిలో యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరణ భయము లేకుండా చేశాడు. యేసుప్రభు రావటం వల్ల అయితే కనుక మనుషులకి మరణ భయం లేదు. ఎందుకంటే యేసు ఎలాగైతే కనుక సిలువకి ఎక్కాడు, యేసు ఎలాగైతే కనుక చనిపోయాడు, నాకు కూడా జరిగినా పర్వాలేదు. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక తప్పకుండా దేవుడు కూడా నన్ను తిరిగి లేస్తాడు. నీతి నిమిత్తము కనుక నేను బ్రతికినట్లయితే, ఆ దేవాతి దేవుని చిత్తాన్ని అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా కనుక నేను నెరవేర్చినట్లయితే తప్పకుండా దేవుని కృపకు నేను పాత్రలు అవుతున్న సంగతిని బట్టి మనకైతే కనుక ఒక మంచి మాటనైతే కనుక ఆయన తెలియపరిచారు. కాబట్టి విన్న మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనందరికీ అనుగ్రహించబడిన ఆ గొప్ప మేలు. ఎందుకంటే ఆ రోజు కోరహు గారు అయితే చెప్తున్నారు, ఆ పిల్లలందరూ కూడా చెప్తున్నారు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి, ఏంటి మీ బ్రతుకు, మిమ్మల్ని విమోచించేది ఎవరు? మీరు సామాన్యులు అనుకున్నా లేకపోతే కనుక సామంతులు అనుకున్నప్పుడు కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఒక స్థితికి వచ్చేటప్పుడు, ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా, ఈ లోకంలో మీ జీవిత యాత్ర ముగించే పరిస్థితికి వచ్చేటప్పటికల్లా, కనీసం అట్లీస్ట్ రేపటి దినం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీకు ఏదైనా ఆపద కలిగితే కనుక మిమ్మల్ని సంరక్షించేవారు ఎవరు అన్న సంగతి గురించి వాళ్ళు ప్రశ్న వేస్తే, వాళ్ళు ప్రశ్న వేసిన దాదాపు 700 సంవత్సరాల తర్వాత ఇక్కడైతే కనుక కారణం చెప్తున్నాడు. యేసు ప్రభువు అయితే కనుక వాటన్నిటి నుంచి మనం విమోచించు, మన కొరకు ఆయనైతే కనుక విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకుని మనల్ని కనుక మరణం నుంచి తప్పించారు. ఎవరైతే కనుక యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతారో వారు నిజంగానే ఇలాంటి దుస్థితులకు వెళ్లకుండా వాళ్ళు క్రయధనముగా చెల్లించిన విధానాన్ని బట్టి మనమందరం కూడా మరణం నుంచి తప్పించబడి మనమందరం కూడా రేపటి దినాన ఆ దేవునితో ఉండటానికి అవకాశం కలుగుతుందనేదే ఇందులో ఉన్న మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించిన ఆ గొప్ప రక్షణ ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి, ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.